గుట్టు చప్పుడు కాకుండా రెండో వివాహం చేసుకోబోతున్న భర్తను అడ్డుకుంది మొదటి భార్య. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా శంషాబాద్లో చోటు చేసుకుంది. హైదరాబాద్ ప్రాంతానికి చెందిన కవిత, సిద్ధార్థ ఇద్దరు 2013 సంవత్సరంలో ప్రేమ వివాహం చేసుకున్నారు. కొంతకాలంగా కవితను సిద్ధార్థ్ కుటుంబ సభ్యులు వేధింపులకు గురిచేయడమే కాకుండా ఆమెను వదిలించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో నర్కుడ గ్రామ శివారులోని ఓ ఫామ్ హౌస్లో రెండో వివాహానికి సిద్ధమయ్యాడు భర్త సిద్ధార్థ. దీంతో విషయం తెలుసుకున్న మొదటి భార్య కవిత పోలీసులను వెంటబెట్టుకుని ఫామ్ హౌస్ వద్దకు వెళ్లి పెళ్లిని అడ్డుకునే ప్రయత్నం చేసింది. దీంతో సిద్ధార్థ అక్కడి నుంచి ఉడాయించాడు. బాధితురాలు పెళ్లి బస్సుకు అడ్డంగా కూర్చొని నిరసన తెలిపింది. నీకేం డీటెయిల్స్ కావాలి నేను చెప్తారా అమ్మా, నీకు చెప్తారా? నీకు డీటెయిల్స్ చెప్తే ఇక్కడ ఏం జరగట్లే కదా, ఇక్కడ ఏం